హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఇంకా మన వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్, మీరు చూసే ప్రతి వ్యూ, మీరు ఇచ్చే ప్రతి లైక్ మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ కావడానికి అయితే నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇయాల్టి ముచ్చట వచ్చేసి పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు పార్ట్ 3 అన్నమాట. ఇంకా లాస్ట్ పార్ట్లో ఇద్దరు అత్తగారింటికి పోతే ఎట్లుంటుంది, ఎట్లా అరుచుకుంటారు అనేది చెప్పి అంతా చూపించినాం కదా. ఇంకా ఈ పార్ట్లో ఏమవుతుందని చూద్దాం పదండి. వీడియోలకైతే వెళ్దాం పదండి. అత్తమ్మ బంటి చదువు అయిపోయింది కదా, జాబ్ కూడా వచ్చింది. జాబ్ కూడా చేయబట్టే 4 నెలలు అవుతుంది. ఇంకేంది పెళ్లి సంబంధాలు చూడరాదండి? మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి కదా, లేట్ ఎందుకు? ఇంకేంది పెళ్ళి ఏజ్ కూడా వచ్చింది కదా అత్తమ్మ. చూడండి, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. పిల్లవాడు కూడా జాబ్ చేయబట్టే ఇక వాడికి కూడా ఇష్టం ఉండాలి కదా. వాడికి ఇష్టమైన అమ్మాయి ఎవరైనా ఉన్నారా కనుక్కొని మామయ్యని అడిగి చేద్దాం. లేకపోతే మన సైడ్ ఎవరన్నా ఉంటే చూడమను అమ్మని, ఇట్లా మంచి అమ్మాయిలు ఉంటే చూడమను. నీ లెక్క కలిసిపోతే చాలే, పెద్ద కోరికలు ఏం లేవు, ఆశలు ఏం లేవు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే సరిపోయా. సరే అత్తమ్మ, అమ్మ కూడా చెప్తా సంబంధాలు చూడమని బంటి కోసం. మా బాబాయ్ వాళ్ళ బిడ్డ ఉన్నదట, మొన్న ఒక రోజు అన్నది అమ్మ. ఆమె కూడా జాబ్ చేస్తుందట, డిగ్రీ అయిపోయిందట. మంచిగానే ఆస్తున్నది, మంచిగానే ఇస్తారు కట్నం కూడా. చూడమని చెప్తా ఒకసారి. మీరు కూడా మామయ్యకి చెప్పండి ఒకసారి. అవునయ్యా, చిన్నోనికి సంబంధాలు చూడొద్దా అయ్యా? ఏం సప్పుడు చెయ్యవు అని విషయం వచ్చేవరకు చిన్న మొత్తం గాలికి వదిలేస్తావు. వాడు అట్లనో ఇట్లనో జాబ్ చేయబట్టే ఇక బుజ్జి కూడా అదే అంటుంది, సంబంధాలు చూడరా మరిదికి, చూడు రత్తమ్మ అని ఉంటుంది. ఇప్పుడే అదే ముచ్చట మాట్లాడుకుంటాను. అవునరా అమ్మ, మన సైడ్ ఏమైనా సంబంధాలు ఉంటే చూడమని అమ్మకి చెప్పకపోయాను. బంటికి పెళ్లి చేసిద్దాం. నేను కూడా అదే అనుకుంటున్నా. అయ్యగారికి కూడా చెప్పి పెట్టినా చూడమని. మీరు కూడా చూడమని చెప్పకపోయారు అమ్మ వాళ్ళకి? మామయ్య చెప్పిన అమ్మకి చెప్పిన. మొన్న మా బాబాయ్ వాళ్ళ బిడ్డ ఉన్నది అన్నది. అడుగుదాం ఒకసారి, అయితే అడిగి చూద్దాము ఎట్లుంటుంది అనేది. మామయ్య కొంచెం వాడినన్ను బతకరియే రాదు. రేవుక పెళ్ళి పెళ్ళని చంపుతారు. కొన్ని రోజులైనాక వేసుకోడా వాడు? ఇప్పుడే ఏం పడిపోతుంది వానికి పెళ్ళి. నన్ను ఎట్లాగో బలి చేసిరు, వాడిని కూడా అట్లనే చేస్తారా? ఏంది నీకేం కష్టమవుతుంది? నాతోటి మంచిగా చూసుకుంటుంటే బలి చేసిరు అంటున్నావు. బలి చేసిరు ఏం కష్టమవుతుందండి మీకు? పొద్దున్నే లేచి అన్ని చేయనే చేసి పెట్టబడితే. చూడండి అత్తమ్మ, చూడండి మామయ్య, మీ కొడుకు ఎట్లా మాట్లాడుతుండో. ఏ జోక్ కన్నా లేవే, ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఏమ్రా తమ్ముడు, నీకు పెళ్లి సంబంధాలు చూస్తుర్రా? ఇంకేందిగా నీ చాప్టర్ కూడా క్లోజ్. ఊకుర్రా మీ లొల్లి సలగుండా. చిన్నపొరగల లెక్క ఇంకా కొట్టుకుంటారా? పెళ్ళయింది మీ ఇద్దరికి, రేపు మాపు పిల్లలు పుడతారు. మీ తమ్మునికి కూడా పెళ్ళి అవుతుంది, ఇంకా కొట్టుకుంటారా పిల్లగా? పెద్దోడా నువ్వేంద్రా పెద్దోళ్ళకి ఎప్పుడు మాట్లాడవు, చిన్నపిల్లగాని లెక్క చేస్తావు. ఏమ్రా చిన్నోడా, ఏమంటావు? చూడమంటావా పెళ్లి సంబంధాలు? ఏం సపోర్ట్ చేస్తలేవేంద్రా? చేసుకోవా పెళ్ళి ఇప్పుడే? లేకపోతే ఎవరైనా అమ్మాయి, ఇష్టమైన అమ్మాయి ఉందా? ఇగో వదిన వాళ్ళ బాబాయ్ బిడ్డ ఉందట, చేసుకుంటావా? మీ ఇష్టం అమ్మా, డాడీ ఇష్టం, నీ ఇష్టం. నాకేం తెలుసు? అన్నయ్య చూసినా, వదిన చూసినా, నువ్వైనా డాడీ అయినా ఎవరు చూసినా కూడా నేను చేసుకుంటా. నాకేం లేదు అట్లా. నేనే అండి, శిరీష వాళ్ళ డాడీని. అవునండి. మా బిడ్డను మీ ఇంటికే ఇచ్చినాం కదా, పెళ్ళిలో కలిసినాం కానీ అంత గుర్తుపట్టలేదు కావచ్చు మీరు నన్ను. చూసినాం. మా బిడ్డనైతే మంచిగానే హ్యాపీగానే ఉంటుందట మీ ఇంట్లో. మీ బిడ్డకేందండి? మీ బిడ్డ లెక్క కలిసి ఉంటే చాలు మాతో. ఎప్పుడు చూసుకుందాం? అమ్మాయి అబ్బాయి నచ్చాలి కదా. వస్తాం, మీరు డేట్ చెప్తే ఆ రోజు వస్తాం. పంతులు గారిని కూడా అడిగి చెప్తానండి నేను. మంచి రోజు చూసుకోవాలి కదా. మా అమ్మాయిని కూడా ఒకసారి అడిగినాక చెప్తాను మీకు ఏదైనా. చిన్నానికి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం రా. ఇక జాబ్ చేస్తున్నావు కదా, ఎట్లయినా పెళ్ళి చేసుకుంటే అయిపోతుంది, మాకు కూడా బాధ్యత తీరుతుంది. మన హిమాయత్ నగర్ పెద్దమ్మ లేదా, వాళ్ళ బిడ్డను ఇచ్చినాం చూడు. అక్క వాళ్ళ బాధేనట. చాలా మంచోడు, మంచి ఫ్యామిలీ. చెప్పు, ఏమంటావు? మీ ఇష్టం నాన్న, నాదేమున్నది? అమ్మ ఇష్టం, నీ ఇష్టం. మంచి వాళ్ళు వస్తే చేసుకోవాలి, మీరు చెప్పినట్టు ఇంట. సరే బిడ్డ, రమ్మని చెప్తా మరి అబ్బాయి వాళ్ళని. వాళ్ళ అన్న వదిన అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వస్తారట, అబ్బాయి వస్తారట. రేపు వచ్చి ఊసిపోతారట మరి. ఓకేనా? అబ్బా, మొత్తానికైతే పిల్లకైతే పెళ్లి సంబంధం అయితే కుదురుతుందండి. మన దివ్య వాళ్ళ మరిదంటే చాలా మంచోడు అయి ఉంటాడు. ఎందుకంటే దివ్య వాళ్ళ ఆయన కూడా చాలా మంచోడట.
ఊకే చెప్తుంది మా అక్కనైతే మస్తు మంచోడే అల్లుడు మంచిగా చూసుకుంటాడు బిడ్డను. అత్తమ్మ కూడా మంచోళ్ళట, మంచిగా చూసుకుంటారట. వచ్చారా అందరు బాగున్నారా? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి, నేనే అమ్మాయి వాళ్ళ అమ్మని. దివ్య బాగున్నావా బిడ్డ? నువ్వైనా ఫోన్ చేస్తేలే వస్తున్నావని చెప్పొద్దారా? పిన్ని బాగున్నాం. మీరు బాగున్నారా? మా అత్తమ్మ మామయ్య మా ఆయన మా మరిది. బాబాయ్ బాగున్నావా? బాగున్నా బిడ్డ, బాగున్నాను. బాగున్నావా? అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? కూర్చోండి. ఇదే మా ఇల్లు. మా ఆవిడ, నేను, మా పాప ముగ్గురమే. ఇక తర్వాత రాను రాను మా అల్లుడికి అవుతుంది, కానీ ఇప్పుడు మేము ఉన్నంతకాలం మేమే ఉంటాం ఇక. ఇగో మా అమ్మాయి వచ్చింది. ఈమెనే చిన్న అటు పోరా, అక్క పక్కకు నిల్చోపో. అమ్మాయి అబ్బాయి చూసుకోండి, ఒకరికొకరు నచ్చితే మిగతా ముచ్చట్లన్నీ మాట్లాడుకుందాం. ఏమిరా బంటి, అమ్మాయి నచ్చిందారా? చూడు మంచిగా చూడు ఇప్పుడే. ఊకో అమ్మా, నీ ఇష్టం, డాడీ ఇష్టం, అన్ని ఇష్టం, వదిన ఇష్టం, నాదేముందమ్మా? మీరు ఏ చెప్తే అదే. మీరు ఎట్లా అంటే అట్లనే, ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా, నాదేం లేదు. అమ్మయ్య, మొత్తానికైతే అమ్మాయి అబ్బాయి ఇద్దరికి నచ్చుకున్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ పెళ్ళి ఎప్పుడనేది పంతులు గారిని అడిగి నేను చెప్తాము. సరే వదిన గారు, మీకైతే నచ్చింది కదా మా బిడ్డ, అంతా ఓకే కదా? ఇక మా దివ్య అంతా చెప్పింది, అంతా మంచి ముచ్చటనే. బంటి ఇంకేంది, పెళ్ళి ఫిక్స్ అయింది బంటి బాబుకి. ఇక మాట్లాడడు రేపటి నుంచి అయితే. ఇక వదినాన్ని పిలుస్తాడో పిలవడో. ఊకో వదిన, మీ చెల్లెలైనా నాదేమున్నది, మీరు సంబంధం ఫిక్స్ చేసిందేనా? ఎవరు వచ్చినా ఎవరు పెళ్ళి చేసుకున్నా అన్న వదిన, అమ్మ నాన్న తర్వాతనే ఎవరైనా కూడా నాకు. వాళ్ళ తర్వాతనే ఎవరైనా, నా పిల్లమైనా నా బిడ్డలైనా కూడా. మీరు లేదు నేను ఎక్కడి నుంచి వచ్చినా? అమ్మా, నీకు అబ్బాయి నచ్చినారా? నిజంగా చెప్పు. ఏదో మా బలవంతం మీద ఒప్పుకుంటున్నావా? నిజంగా ఏదన్నా చెప్పు బిడ్డ, నీకు నచ్చితేనే చేస్తాం, లేకపోతే లేదు. దివ్యక్కనైతే అంత మంచోడే అని చెప్పింది. మీ ఇష్టం నాదేమున్నది, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. మాట్లాడినా కదా, మంచిగా అనిపించింది నాకైతే. వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచిగా అనిపించింది. నాకేం ఇబ్బంది లేదు నాన్న, మీ ఇష్టమే నా ఇష్టం. బంగారం, మొత్తం అయితే తమ్మునికైతే పెళ్ళి ఫిక్స్ అయిందిరా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మంచిగా ఉంటే సరిపోతుంది. నాతో పాటు నా తమ్ముడు ఇద్దరం మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అంతే. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒకటే అనుకునేది, నేను మా తమ్ముడు ఎప్పుడు కలిసే ఉండాలని. అవునండి, బండికైతే పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంకా మా చెల్లె కూడా మంచిదే, మా బాబాయ్ పిన్ని కూడా మంచి వాళ్ళు, దాంట్లో డౌట్ ఏం లేదు. బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు, అన్నీ బాగానే పెడతారు, అన్నీ చేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదండి. ఏమండి, మీకు ముచ్చట చెప్పాలి. నాకు ఈసారి డేట్ రాలేదండి. కన్ఫర్మ్ అవుతుంది వచ్చేసారి, ఎందుకు వామిటింగ్స్ వచ్చినట్టు అవుతున్నాయి, అంతా గజిబిజి అవుతుందండి. అబ్బా, మా ఆయన ఇంకా లేస్తలేడు. ముచ్చట చెప్దామంటే, అత్తమామకి చెప్తామంటే వాళ్ళు కూడా లేస్తలేరు, ఎవరు లేస్తలేరు. ఎట్లా, నేను ఎవరికి చెప్పాలి ఇప్పుడు? ఏమైంది బంగారం, టెస్ట్ చేసుకున్నావా? ఏమైనా వచ్చింది? పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా? చెప్తలేవు ఎందుకు? అండి, పాజిటివ్ వచ్చిందండి. మీకు అదే ముచ్చట చెప్దామంటే మీరు లేస్తలేరు, మీరు నాన్నగా పోతున్నారు. అత్తమ్మ మామయ్య చెప్దామన్నా కూడా వాళ్ళు కూడా లేస్తలేరు. ఇంకా ఎవరికి చెప్పాలా అని ఆలోచిస్తున్నా. అమ్మా, నువ్వు నానమ్మగా పోతున్నావే, నేను నాన్నగా పోతున్నా. ఇప్పుడే దివ్య గుడ్ న్యూస్ చెప్పింది, అందుకే దాని దగ్గరకు వచ్చిన ఏమైందని చెప్పి. అవునయ్యా బుజ్జి, అబ్బా మంచి ముచ్చట చెప్పినావే, ఎంత మంచి ముచ్చట చెప్పినావు బిడ్డ. బంగారు కొండ అది నుంచి ఒక్క పని చేయదు బిడ్డ, కుసావాలి నువ్వు అంతే. ఇక ఏం పని చేయదు బిడ్డ. అత్తమ్మ మీకు చెప్దామనుకున్న పొద్దున్నే, కానీ మీరు లేవలేదు, ఇంకా మామయ్య ఉన్నారు కదా అని చెప్పేసి రూమ్లోకి రాలేదు అత్తమ్మ. పొద్దున్నే చూసుకున్నా, పొద్దున్నే కన్ఫర్మ్ అయింది. ఇంక ఇప్పుడే ఈయన చెప్తున్నా, మీరు వచ్చారు అంతే. అబ్బా, మొత్తానికి నన్ను నానమ్మని చేసినవే, మంచి వార్త చెప్పినావు, 2 మంచి వార్తలు. అటువంటి పెళ్ళి ఫిక్స్ అయింది, ఇటు నీకు కన్ఫర్మ్ అయింది. మీ అమ్మ నాన్న చెప్పినావా? అయ్యే వాళ్ళు కూడా మస్తు సంబరపడతారు. చెప్పకపోయినావు బిడ్డ. ఇలా దివ్యాన్ని రేపు హాస్పిటల్లో తీసుకోవాలి. ఇక ఇప్పుడే కన్ఫర్మ్ అయింది కదా, ముందు ముందు జాగ్రత్తగా ఉండాలి. ఏం పని చేయనియద్దు, పిల్లలు పుట్టే వరకు మంచిగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మా అమ్మ ఏమనుకున్నదో ఏమో, నేను దాన్ని అట్లా పట్టుకోవడం చూసి ఇంతేమన్నా గలీజ్గా అనుకున్నదా? నా హ్యాపీనెస్ ఆగలేక నేను అట్లా పట్టుకున్న దాన్ని. బిడ్డ మంచి ముచ్చట చెప్పింది బిడ్డ. ఇలా కూడలు పొద్దుగల ఇవ్వంగానే ఇంత మంచి ముచ్చట ఇంట అనుకోలే. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పాను బిడ్డ, ఒకసారి పోయి తీసుకుపోయి చూపించుకరా, అట్లనే హాస్పిటల్ పోయి చూపించుకరా. ఫస్ట్ అవ్వగారు పెడతారు, కానీ మనమే చూసుకుందాం. మన ఇంటి వారసుడేనే, వారసుడు ఎవరో ఒకరు వస్తారు కదా, మనోళ్ళేనే, మనమే చూసుకుందాం. అమ్మ చూపించుకొస్తా.
అబ్బా నువ్వు ఎంత మంచిదానివే, నీ కోడల్ని ఎంత మంచిగా బిడ్డ లెక్క చూసుకుంటాను. ఇంకోళ్ళు అయితే మనం ఎందుకు పెడతాం, అవ్వగారే పెట్టాలని అంటారు, కానీ నువ్వు అట్లా కాదు కదా, మంచిగా చూసుకుంటున్నావే. థ్యాంక్ యూ అమ్మా. బిడ్డ నాకు ఎవరు ఉన్నారా, మీరే కదా ఇద్దరు. నాకు ఆడపిల్లలు ఉంటేనేమో నాకు అంత ఉండకపోవచ్చు. ఆడపిల్లలు ఉన్నా ఉండకపోయినా మన ఇంటికి వచ్చింది కాబట్టి మన ఆడపిల్లని మంచిగా చూసుకోవాలి. దాన్ని ఎప్పటికైనా పెద్ద కోడలేదు ఇంటికి మహారాణి లెక్క చూసుకోవాలి. నా తర్వాత అదే ఇంట్లో ఏదున్నా దానికే చెప్పాలి. మీరు ఏదున్నా దాని సలహాలే తీసుకోవాలి. సరే అమ్మా, హాస్పిటల్ తీసుకుపోతా దివ్యని, ఇంకా అత్తమ్మ మామ దగ్గర కూడా ఒకసారి చూపించుకొస్తా. ఇక వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదా, ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి చూపించుకొని వస్తా. ఉంచమంటారు కానీ ఇక నేను ఉంచానమ్మా, తీసుకొచ్చేస్తా, మన ఇంటి దగ్గరనే ఉంచుతా. కొంచెం మనకైతే హాస్పిటల్ దగ్గర ఉంటుంది కదా. ఇక దోస్తులు ఇది అన్నమాట ముచ్చట. ఇక 2 గుడ్ న్యూస్లు అయితే ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఇక ఆ సంతోషం తట్టుకోలేకపోతారు అందరూ. ఇక హాస్పిటల్కి అయితే తీసుకుపోదామని అనుకుంటారు, తీసుకుపోతాడు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో. హాస్పిటల్ తీసుకుపోయినాక డాక్టర్ ఏం చెప్తుంది ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ఇక చిన్న కొడుకు కూడా పెళ్ళి ఫిక్స్ అవుతుంది. ఇక ఆనందంలో ఇక చాలా పనులన్నీ స్టార్ట్ చేస్తారు. ఇక ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, మన వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది. దోస్తులు ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి, సరి చేసుకుంటాం. ఇంకా ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ఇదే, పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు పార్ట్ 3 అన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.